ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని నరసింహలగూడెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలోనే గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కొన్నింటిని అమలు చేశామన్నారు. హాస్టల్ విద్యార్థులకు 200% కాస్మెటిక్ ఛార్జీలు, 40% డైట్ ఛార్జీలు పెంచినట్లు వెల్లడించారు. గడిచిన వర్షాలప్పుడు ఏదైతే దెబ్బతిందో ఆ దెబ్బతిన్న తార్ రోడ్డుని మళ్లీ వేయటం కోసం 3.86 కిలోమీటర్లు సుమారు 2,51,251 లక్షల రూపాయలతో ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నరలో గత ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిందో అవి మంచి ఏవైతే ఉన్నాయో మంచి ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ ఇస్తూ ఎన్నికల ముందు చెప్పిన హామీలలో కొన్నింటిని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చుకోవటం జరిగింది. దాంట్లో భాగంగా పేదవాడి ఇంటికి ఆడబిడ్డకు 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, 500 రూపాయలకి గ్యాస్ మొద్దు కానీ, రైతన్న పండించిన సన్న వడ్లు క్వింటాల్కి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కానీ వరకు తార్ రోడ్డు గడిచిన వర్షాలప్పుడు ఏదైతే దెబ్బతిందో ఆ దెబ్బతిన్న తార్ రోడ్డుని మళ్లీ వేయటం కోసం 3.86 కిలోమీటర్లు సుమారు 2,51,251 లక్షల రూపాయలతో ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నరలో